సో మనకి 44th క్వశ్చన్లో if a plus 1 by a whole square is equal to 3 then find the value of a cube plus 1 by a cube విలువ ఎంత అని అడిగాడమ్మా. సో ఒక్కసారి a plus 1 by a whole square ఉందమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 కదా. దీన్ని a plus 1 by a ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అడిపోతే √3 వస్తుంది కదమ్మా. సో క్యూబ్ ఆన్ బోత్ ద సైడ్స్. సో రెండింటిని కూడా క్యూబ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సో క్యూబ్ చేసుకుంటే √3 హోల్ క్యూబ్ కదా. మనకి ఫార్ములా ఏంటమ్మా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab. ఇక్కడ ఏ అంటే ఎంత, ఏ, బి అంటే ఎంత 1/a ఇంటూ ఏ ప్లస్ బి 1/a దట్ ఈస్ ఈక్వల్ టు మా క్యూబ్ టు రూట్ ఆఫ్ 3 హోల్ క్యూబ్ అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 3√3గా రాసేసుకోవచ్చు. అవునా, ఎందుకంటే √3 ఇంటూ √3 ఇంటూ √3 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి 3√3గా రాసేసుకోవచ్చు. అమ్మ ఇక్కడ మనకు అడిగింది ఇదేగా, ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబేగా. దీన్ని మొత్తం అక్కడ పంపించేద్దాం. అమ్మ ఈ ఏ క్యాన్సిల్గా, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్దిగా. 3 ఇంటూ ఏ ప్లస్ 1/a దట్ ఈస్ ఈక్వల్ టు √3గా మనం రాసుకోవచ్చు. √3 మా ఈ 3√3 ఇక్కడ ఉన్నటువంటి 3√3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ వదగలితే మైనస్ అవుతుంది. అవునా, సో ఇది మైనస్, ఇక్కడ ఉండేదేమో ప్లస్ అవుతుంది. సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దాని విలువ ఎంత అంటే 0 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్.